ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో ఈ వార్త ఎప్పటికప్పుడు వస్తున్నప్పటికీ కూడా దాటా వేస్తూ తనను అరెస్ట్ చేయొద్దంటూ నోటీసులు తెచ్చుకుంటూ ఇట్లా రకరకాల ప్రయత్నాలు అయితే హరీష్ రావు చేస్తున్నాడు. విచారణ వాయిదా వేయాలని రకరకాల ప్రయత్నాలు అయితే చేసిండు. అయితే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ విచారణ అనేది ఆగడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్. సో బ్రేకింగ్ న్యూస్ ఇది. వ్యాపారి చక్రధర్ గౌడ్ను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు పేషిలోని కీలక వ్యక్తి. మాజీ మంత్రి హరీష్ రావు పేషిలోని కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఎంత కీలకమైన సమాచారాన్ని వాళ్ళు సేకరించారు, అసలు ఏం జరిగింది, ఆ కీలక వ్యక్తి ఎవరు, ఆయన చేసిన కార్యక్రమాలు ఏంది అని చెప్పేసి కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇతరుల ఐడితో సిమ్ కార్డులు బెదిరింపులు. సో వేరే వాళ్ళ ఐడీలతోటి సిమ్ కార్డులు తీసుకొని బెదిరింపులకు పాల్పడ్డ సంఘటనలు కూడా బయటకు వస్తున్నాయి. సో క్లియర్గా మా అన్న తప్పు చేయలేడు, మా అన్న నిప్పు, మా అన్న తుప్పు పట్టది అని చెప్పేసి నరకటోళ్ళందరూ కూడా ఈ వార్తలు బాగా గమనించాలి. ఎందుకంటే ఆధారాలతో సహా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయినా కూడా మీరు నమ్మకపోతే మేమేం చేయలేం. కానీ ముందే ముచ్చట చెప్తాం మీకు. 2వ పేజీలో మిగతా వ్యవహారాలన్నీ ఉన్నాయి. సో ఆ అన్న ఈ అనుచరుడు అరెస్ట్ అయినట్టే, ఈ అనుచరుడు దొరికినట్టే మీరు గిట్లే మా అన్న అనుకుంటే ఎంబడబడి తిరిగి ఏదో కార్యక్రమంలో బుక్ అయితే అప్పుడు మీరు కూడా ఆ అన్న సంగతి ఏందో మీకు కూడా తెలుస్తుంది. ఆ ముచ్చట ఏందో ఒక్కసారి దనదన చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్. సో ఇది రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఒక సంచలనంగా మారబోతున్నటువంటి వార్త. అయితే దీన్ని అడ్డుకోవడానికి శతవిధాల హరీష్ అన్న ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రయాగ్రాజ్కు పోయిండు, మరి అక్కడ కుంభమేళలో పాల్గొన్నాడు. నీటిలో మునిగి తేలితే పాపాలని పోతే అనుకున్నాడో లేకపోతే ప్రాయశ్చిత్తం జరుగుతా అనుకున్నాడా? గంగలో మునిగి తేలడంతో పాటు సోకాళ్ళు ఒక పార్టీలో మునిగి తేలితే అన్ని పాపాలు పోతే అనేది అయితే నా రాజకీయంగా నానుడి ప్రసిద్ధి చెందిందో ఆ పార్టీ నాయకులతో ఏమైనా కలిసిండా? అసలు ఆయన కుంభమేళకు పోయింది ఏ రోజు, సోషల్ మీడియాలో ఫోటోలు బయటకు వచ్చింది ఏ రోజు, ఈ గ్యాప్లో జరిగింది ఏంది, దాన్ని ఇంకొక కథనంలో చెప్తా. ఎందుకంటే ఇది ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది కాబట్టి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్. వ్యాపారి చక్రధర్ గౌడ్ బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు పేచిలోని కీలక వ్యక్తి. దర్యాప్తులో నిజాలు బయటపెట్టిన పోలీసులు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గానికి చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు వేధింపులకు గురి చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో పంజాగుట్ట పోలీసులు శనివారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. శనివారం రోజు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరి అన్న అనేటోళ్ళంతా కొంచెం జాగ్రత్తగా ఉండురి. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు పేషిలో పనిచేసిన ఉద్యోగి కూడా ఉన్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ను ట్యాపింగ్ చేసి మాజీ మంత్రి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తనను తీవ్రంగా బెదిరించారని, వాట్సాప్ కాల్స్లో గుర్తు తెలియని నంబర్స్తో భయభ్రాంతులకు గురి చేశారని, తనకు హరీష్ రావుతో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పంజగుట్ట పోలీసులు 1205/2024 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పంజగుట్ట పోలీసులు సిద్దిపేట జిల్లాకు చెందిన, చూడండి ఇక్కడ అస్సలు ముచ్చట మొత్తం మొదలవుతుంది. ఇక్కడ దుకాణం అంతా గీనే ఉంది. సిద్దిపేట జిల్లాకు చెందిన టి సంతోష్ కుమార్ గౌడ్. వింటున్నారు కదా, చాలామందికి ఇప్పుడు నేను చదివే పేర్లన్నీ సిద్దిపేట ప్రాంత వాసులందరికీ కూడా సుపరిచితులే ఉంటుంటారు. సిద్దిపేట జిల్లాకు చెందిన టి సంతోష్ కుమార్ సిద్దిపేటలోని భవానీ కమ్యూనికేషన్స్ పేరుతో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఎవరు? సంతోష్ కుమార్ సిద్దిపేటలోని భవానీ కమ్యూనికేషన్స్ తోటి నిర్వహిస్తున్నాడు. అయితే ఇతరుల ధృవీకరణ పత్రాలతో సిమ్ కార్డులను తీసుకుని వాటిని హరీష్ రావు అనుచరులైన, సో ఇతరుల ధృవీకరణ పత్రాలు మీరు పోతాం ఏవో ఆధార్ కార్డులు దేని పడి దానికి ఇస్తాం, ఏమో జిరాక్స్ సెంటర్లు ఇస్తాం, అవి ఏవో ఎదురుకత్తారు మన తెలియకుండానే. ఇతరుల ధృవీకరణ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని వాటిని హరీష్ రావు అనుచరులైన బి పరశురాములు, టి వంశీకృష్ణ, ఇగో కీలకమైన వ్యక్తి, బి పరశురాములు, టి వంశీకృష్ణలకు ఇచ్చాడు. ఎవరు? ఈ సంతోష్ కుమార్ అనేటైనే భవానీ కమ్యూనికేషన్స్ అనేటైనే. ఈ సిమ్ కార్డులతో వారు చక్రధర్ గౌడ్కు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపి బెదిరించారు. పలు సందర్భాల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రాణానికి హాని తలపెడతామని హెచ్చరించారు. ఇక్కడ ఇగో వంశీకృష్ణ చరిత్ర ఎందో చూడ్రి. వంశీకృష్ణ జిల్లా ఆరోగ్యశ్రీ శాఖ ఉద్యోగిగా ఉన్న సమయంలో, ఆరోగ్యశ్రీ ఉద్యోగి అట, మీకు చాలామందికి ఐడియా ఉండి సమయంలో అవినీతి ఆరోపణలపై ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇగో ఒకసారి సస్పెండ్ కూడా అయ్యాడట ఈయన. అవినీతి ఆరోపణలపై ఉద్యోగం సస్పెండ్ చేశారు. ఆ సమయంలో కొన్ని రోజులు చక్రధర్ గౌడ్ వెంట కూడా తిరిగాడు. ఇగో ఇది అస్సలు జరిగిన మోసం ఇక్కడ. సో ఈ సమయంలో ఆరోగ్యశ్రీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత చక్రధర్ గౌడ్ దగ్గరికి పోయాడు. అప్పుడు గతంలోని 2023కి ముందే, అప్పుడెప్పుడో
ఆయన దగ్గర పనిచేస్తున్న క్రమంలో ఇక ఉంటుంది కదా వ్యవస్థ, మనం ఈ చెక్కులు ఎందుకు పంచుతున్నాం, మనం ఈ సేవా కార్యక్రమాలు ఏంది, మన లైఫ్ అంబిషన్ ఏంది, మనం ఫ్యూచర్ ఏం కావాలనుకుంటున్నాం, మన గోల్స్ ఏంది, డిస్కషన్ ఆటోమేటిక్గా టీంలో జరుగుతూ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో ఏదో ఒకటి అక్కడున్న డేటా మొత్తం సేకరించినటువంటి ఆ వ్యక్తిని మళ్ళీ హరీష్ రావు చేరదీసిండు. ఇక్కడ సస్పెండ్ చేసిరు, చక్రధర్ గౌడ్ దగ్గర పంపించారు, మళ్ళీ చేరదీసిరు. జూన్ 2023లో తిరిగి ఉద్యోగంలో చేరి సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో ఎట్లా చేరిండు? ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో, ఎవరి రికమెండేషన్ తోటి మళ్ళీ ఏరుతాడు? ఉద్యోగం ఇప్పిస్తారు రమ్మని, సిద్దిపేటకు రమ్మని చేతులకు తీసుకొని చేరి హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో చేరాడు. పోలీసులు ఆధారాలు సేకరించి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఎవరెవరిని? వంశీకృష్ణని, పరశురాముల్ని, నాకు తెలిసి సంతోష్ కుమార్ని కూడా పంపించలేవు. ఈ కేసులో హరీష్ రావు A1గా, ఇగో హరీష్ అన్న A1, ఓకే, A1 స్టార్. హరీష్ రావు A1, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు A2గా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో హరీష్ రావు తనని పోలీసులు అరెస్ట్ చేయకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అరెస్ట్ చేయకుండా నాట్ టు అరెస్ట్ అయితే తెచ్చుకుంటా ఉన్నాడు. ఎన్ని రోజులు నాట్ టు అరెస్ట్ చేసుకున్నా, ఏం చేసినా కూడా ఈ కేసులో బలం ఉందనేది మాత్రం వాస్తవం. ప్రభుత్వమే దీని మీద సీరియస్గా ఉందనేది మాత్రం వాస్తవం. కాకపోతే మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది? హరీష్ రావు ఎక్కడెక్కడ లాబింగ్ చేస్తున్నాడు, ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు, దీంట్లో చెప్పుకోకుండా ప్రభుత్వంతో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా, కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? ఇవన్నీ కావాలని పెట్టిన వాంటెడ్లీ డిస్టర్బ్ చేయాలని పెట్టిన కేసులు అని చెప్పేసి ప్రజల్ని, ప్రభుత్వాలని అన్నింటిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? సో ఉన్న ఫలంగా ఆ పింక్ కలర్ కాస్త ఇంకో కలర్లోకి మారబోతుందా? మరి ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ ఫుల్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. మరొక వీడియోలో మొత్తం ఆ వీడియోలో దానికి సంబంధించిన అంశం మొత్తం చెప్తా. చాలామంది సిద్దిపేట స్థానికంగా ఉన్న మిగతా ఇతర పార్టీల నాయకులకు కూడా అయ్యో గిట్ల అయిపోయాయి, ఇన్ని రోజులు ఆయనతో కొట్లాడింది కదా మా పార్టీలకు ఎత్తే ఎట్లా అని ఆశ్చర్యపోయే వార్తలు ఉన్నాయి. అవి మీకు మళ్ళొక్క వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులను అయితే 3 అరెస్ట్ చేసి హరీష్ రావు.